श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। हरिकमलज शंभुरूपभेदात् त्वमिह विभासि गुणत्रयानुवृत्तः रविरिव जलपूरितोदपात्रेष्वमरपतिस्तुतिपात्रं ఈశమీడే। ఓ రామచంద్ర, ఈ జగత్తును నిర్వహించడానికి, సృష్టి స్థితి లయములను నిర్వహించడానికి నీవే బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపునిగా అవతరించావు. ఎలాగైతే నీటి పాత్రలో ఒకే సూర్యుడు అనేక బింబాలుగా గోచరించినట్లుగా నీవే పరంబ్రహ్మమైనటువంటి నీవే త్రిగుణముల చేత త్రిమూర్తులుగా గోచరిస్తూ దేవతలందరి యొక్క స్తుతులను అందుకుంటూ ఈ సమస్త లోకములను కూడా కాపాడుతూ ఉన్నావు. అటువంటి నీకు నమస్కారము స్వామి అని ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి, దంపతులు అన్యోన్య దాంపత్యముతోటి జీవించాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 397వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి యొక్క ప్రతిజ్ఞ అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ అని. మరి అటువంటి రామచంద్రమూర్తి యొక్క అభయప్రదాన వైభవాన్ని అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలో మనం తెలుసుకుందాము. శ్రీ కె ఉదయభాస్కర్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు. వారు వారి బృంద సహకారంతో ఆలపించే అభయదాయకుడవదే నీవే గతి అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో ప్రహ్లాదవరదాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.
భవే ఇవ రక్షక నన్నిప్పుడు కావవే ఇప్పుడు కావవే నన్నిప్పుడు కావవే. అన్నమాచార్యుల వారి దృష్టిలో రాముడైనా కృష్ణుడైనా గోవిందుడైనా నరసింహుడైనా వెంకటేశ్వరుడే. అందుకనే ఆ నరసింహమూర్తిని అనన్య శరణాగతితోటి ఆశ్రయిస్తున్నటువంటి సంకీర్తన. ఓ నరసింహ, నీవు గజరాజును రక్షించడానికి వైకుంఠం నుండి వేంచేశావు, మరి అదేవిధంగా నిన్ను ఆశ్రయిస్తున్నటువంటి మమ్ములను కూడా సంరక్షించవయ్యా, మాకు నీ పాదములే శరణు అని అంటూ చివరగా శ్రీవేంకటగిరి శ్రీరమణ ఆ నరసింహమూర్తి అయి అలాగే ఈ వెంకటగిరి మీద వెలసినటువంటి శ్రీరమణ లక్ష్మీపతే వెంకటేశ్వర మమ్మల్ని ఆదుకోవయ్యా అని శరణాగతి చేస్తున్నటువంటి సంకీర్తన. మరి అటువంటి శరణాగత వత్సలుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచపంచాశత శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం
को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे पंचपञ्चाशः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। ततो गत्वाश्रमपदं मुमोचास्त्राणि पार्थिवः यैस्तत्तपोवनं सर्वं నిర్దగ్ధం చాస్త్ర తేజస. మహాజన్లారా, నేడు శ్రావణ బహుళ అమావాస్య పోలాంబికా వ్రతం. ఎంతో ముఖ్యమైనటువంటి సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలందరూ ఎంతో భక్తిగా వ్రతం ఆచరించుకుంటూ ఉంటారు. మరికొద్ది సేపట్లో మన శతమానం భవతి కార్యక్రమం కోసం ఎదురు చూసేటటువంటి ప్రేక్షకులు మరికొందరు మా ప్రియమైన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపండి అంటూ వగైరాలు చెప్తూ ఉంటారు. ఇంతటి సంతోషకరమైనటువంటి శుభఘడియల్లో మనం మన పరిమితికి కాస్త జాగ్రత్తగా ఆచితూచి యావజ్జీవం సంతోషంగా ఉండాలి అని ఆ సంతోషాన్ని దూరం చేసేటటువంటి ఆ దుష్ట లక్షణాలని మనం చెరిపేసుకునేటటువంటి ప్రయత్నంలో కొన్ని శ్లోకాలని మనం వివరించుకోబోతున్నాం. శ్రీమద్ రామాయణంలో బాలకాండ అంటే ఒకానొక ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది. బాలకాండ చెప్పడం చాలా కష్టం. శ్లోకం ప్రతిపదార్థం అనేది ఏ పుస్తకం తీసుకున్నా తెలిసిపోతుంది. కానీ ఒకానొక సందర్భంలో అనుకోని సంఘటనలు ఎదురైతే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రతిస్పందించాలి అని తెలియడం మాత్రం చాలా అవసరం. ఒకానొక సందర్భంలో నాయనా నీకు పట్టాభిషేకం, ఎలా స్పందించాలి? నాయనా తూచ్ లేదు, రేపు నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి, ఎలా స్పందించాలి? ఓ పక్క పిన్నమ్మ కోపం, ఓ పక్క తండ్రి గారి దైన్యం, ఓ పక్క తల్లి గారి అభిప్రాయం వేరే, ఓ పక్క లక్ష్మణస్వామి అభిప్రాయం వేరే, ఓ పక్క సీతమ్మ కట్టుకున్న అర్ధాంగి ఆమె అభిప్రాయం వేరే. ఇన్ని వ్యతిరేకతలను తట్టుకుంటూ అసలు తనకంటూ ఒక అభిప్రాయం ఉందా లేదా అనేది కూడా పక్కన పెట్టి ఎంత ధర్మబద్ధంగా ఈనాటికి ఆహా అనిపించేలాగా మన రామయ్య ప్రవర్తించాడు ఆ సమయంలో. దానికి అంతకీ కారణం ఈ ట్రైనింగ్, ఈ శిక్షణ వల్ల సుశిక్షితుడైనటువంటి ఆ 12 ఏళ్ల బాలుడు మన రాముడు ఎంతో నేర్చుకున్నాడు, మనకి నేర్పించాలి అని అనుకుంటున్నాడు. ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు అస్త్రబలంతో పరమశివానుగ్రహాన్ని పొందిన నాకు తిరుగే లేదు అని ఎగురుకుంటూ ఆ వశిష్ఠాశ్రమం దగ్గరికి వచ్చి చాలా విధ్వంసం సృష్టించారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒకప్పుడు కొద్దిసేపటి క్రితం భక్తి ఉంది మనస్సులో, బాగా మోజు పడ్డాడు, అది చెరిగిపోయి 100 1000 తీసుకుని నాకు అమ్మేయి అని అన్నాడు, ఆ స్థితి కూడా దాటిపోయి రత్నమిహి భగవానేతతో రత్నహారీచ పార్థివ అని చెప్పి లాజిక్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది నా వస్తువు, మర్యాదగా నాకు ఇచ్చేయి అని అన్నాడు. నా జీవనాధారమయ్యా, ఇది నా ప్రాణమయ్యా, నా సర్వస్వమయ్యా, దీన్ని మాత్రం అడగద్దయ్యా అన్నారు ఆ మహర్షి వేడుకోలుగా. కాదు కాదు, నేను అడిగితే కాదంటాడా, నేను లాక్కెళ్ళిపోతే ఎవడడ్డొస్తాడో చూస్తాను అని అనుకున్నాడు. అక్కడి నుంచి
ఆ అత్యాశ, ఆ లోభం, కోపం అనేటటువంటి ఆ నిప్పును రాజేసి తాను పక్కకి తప్పుకుంది. ఆ కోపం మంటలు సహించలేకుండా, తట్టుకోలేకుండా ఉన్నాయి. మండిపడుతూ ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుణ్ణి చూస్తేనే మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనం అనుకున్నాం, పరమక్రుద్ధ క్రోధ విస్ఫారితే క్షణ. అంతటి కోపంతో అలా రగులుకుపోతూ వచ్చినటువంటి ఆ విశ్వామిత్రుడు నాకు కావలసినది ఇది అనే మాటను మరిచిపోయి, నేను కోరుకున్నది ఇది అనే మాటను మరిచిపోయి విధ్వంసం చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, ఆ ఆశ్రమాన్ని దగ్ధం చేసేటటువంటి సన్నివేశం మనకి ఎన్నో నీతుల్ని ఉపదేశం చేస్తుంది. ముందు శ్లోకార్థం గమనించండి. తతో గత్వా ఆశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివ యైహి తత్ తపోవనం సర్వం నిర్దగ్ధం అస్త్రతేజస అని చెప్పారన్నమాట. తతః పార్థివ, ఇందులో ఎన్ని రహస్యాలో. ఆ పరమశివుడు తనను అనుగ్రహించినటువంటి ఆ తపోభూమి నుండి తిన్నగా వశిష్ఠాశ్రమానికి వచ్చి ఒక మాట, తతః తన కడుపులో రగులుకుపోతూ ఉండేటటువంటి ఆ పగకు ప్రతీకారం అన్వేషించాలి, తీర్చుకోవాలి అని, ఆ పగను చల్లార్చుకోవాలి అనేటటువంటి ఆకారణంగా ఒక మాట, నాకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదు అనేటటువంటి ఒకానొక పైశాచికపు ధోరణికి తెగబడిన కారణంగా తతః ఒక మాట. అసలు ఈ శబలే కాదు, శబలకి మూల కారణమైనటువంటి వశిష్ఠుణ్ణే లేకుండా చేసేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తతః ఒక మాట. అయితే అలా అనుకుని అసలు వీరెవరు ఇక్కడ లేకుండా, అంటే ఈ శబల కానీ గురువులు ఆచార్యులు కానీ లేకుండా చేసేయాలి అని అనుకున్న వ్యక్తి, ఆ వశిష్ఠుల్ని హింసించాలి, బాధించాలి అనుకున్న వ్యక్తి ఆశ్రమాన్ని ఎందుకండి మరి దగ్ధం చేసాడు అంటే, అక్కడ చెప్తారు, ఆశ్రమ పదం గత్వా, ఆశ్రమం ఉండే చోటకు వచ్చి, ఆశ్రమ స్థానానికి వచ్చి, అస్త్రాన్ని ముమోచ, తీవ్రమైనటువంటి అస్త్రాల్ని వేసాడు. ఆ అస్త్రముల యొక్క తేజస్సుతో, ప్రభావంతో ఆ తపోవనం ఎలాంటిది, బ్రహ్మలోకమివ అపరం అని కొనియాడబడినటువంటి ఆ పరమపావనమైన ఆ మున్యాశ్రమం యావత్తు నిర్దగ్ధం, తగలబడిపోయింది అన్నారు. వశిష్ఠులకి ఏం కాలేదండోయ్, గుర్తుపెట్టుకోవాలి. వశిష్ఠులకి ఈ క్షణం వరకు, కథలో మనం తెర మీద చూస్తూ ఉండేటటువంటి ఈ క్షణం వరకు వశిష్ఠులకి ఏదైనా అవ్వాలి అనే ఆలోచన కంటే విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల్ని హింసించి హింసించి బాధించాలి అనేటటువంటి ఆలోచనే ఎక్కువ. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి వశిష్ఠుల మీద పగ ఉంటే, ఇంకా చెప్పాలంటే పోనీ శబల కాదుంది, రానంది, ఇంకా ఏదో సైన్యాన్ని సృష్టించింది, అక్కడ ఉండాలి తన దృష్టి కాదు, దీనికి కారణమైనటువంటి వారు వశిష్ఠులు అని తన కొడుకులు గమనించి దండెత్తి వెళ్ళారు. అక్కడ ఆ ముని హుంకారం చేసినంత మాత్రమే వారు దగ్ధమైపోయారు. ఇప్పుడు ప్రస్తుతంలో వశిష్ఠుల్ని టార్గెట్గా చేసుకున్నారు. వశిష్ఠుల్ని టార్గెట్గా చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ లక్ష్యాన్ని ఛేదించడం మానేసి ఆశ్రమాన్ని ఎందుకండి దగ్ధం చేయాలి? ఇక్కడ కలుగుతుందన్నమాట మనకు సందేహం. దీనికి సమాధానం మనలో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం అన్నమాట. ఒక వ్యక్తి నిరుక్తంలో ఒక మాట చెప్తారు, తికమక లేకుండా కాస్త సావధానంగా విని అర్థం చేసుకోవాలి. వశిష్ఠ ముని టార్గెట్ అయిన సందర్భంలో ముని ఆశ్రమాన్ని దగ్ధం చేయాల్సిన అవసరమేమి అనే మాట చెప్పుకుంటున్నాం మనం. నిరుక్తంలో ఒక దగ్గర చెప్తారు, షడ్భావ వికారా భవంతీతి వార్ష్యాయణి అని మొదలుపెట్టి 6 రకాల తరగతులు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి అని చెప్తూ ఒక దగ్గర జాయతే అస్తి విపరిణమతే అని చెప్పి వర్ధతే అని ఒక మాట చెప్తారు. నాయన, ఒక భావం యొక్క స్థితి అభివృద్ధి అనే పేరుతో ఉంటుంది అని దానికి తాత్పర్యం. అంతవరకు గమనించండి. ఏమిటండి అభివృద్ధి అంటే, అక్కడ చెప్తారు వర్ధత ఇది స్వాంగాభ్యుచ్చయం అని ఒక మాట చెప్పారు. అంటే నాయన, ఎవరైనా వారు బాగా తిని కడుపు నిండా, లేకపోతే మంచి మంచి ప్రయత్నాలతోటి బాగా పుష్టిగా ఉన్నారనుకో, వారు అభివృద్ధిలో ఉన్నారు, వాడు చాలా అభివృద్ధి చెందాడు అని చెప్పాలి. ఆ భావాన్ని తెలుపుతుంది వర్ధతే అనే మాట, అభివృద్ధి అనే మాట.
ఇంకొక మాట కూడా చెప్పారు, సాంయౌగికానాం వా అర్థానాం అంటారు. కొన్ని సందర్భాల్లో అతడు 10 ఏళ్ల క్రితం చూస్తే ఎలా ఉన్నాడో ఇవాళకి అలాగే ఉండొచ్చు, కానీ వాడు చాలా పెరిగాడండి, ఇప్పటికీ చాలా అభివృద్ధిని పొందాడండి అని వ్యవహరిస్తారు. అదెలా అంటే తన పరిసరాలు, ఇది నాది అనుకున్న వస్తువులు అభివృద్ధిగా ఉంటే, అభివృద్ధి చెందితే దానిని కూడా తన అభివృద్ధిగానే భావించి ఇప్పుడు నేను చాలా బాగున్నాను, లేకపోతే ఇప్పుడు అతడు చాలా బాగున్నాడు, చాలా పెరిగాడు అనే వ్యవహారం ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే శారీరకంగా పెరగడం ఒక పెరుగుదల, ఈ శరీరం అలాగే ఉన్నా తన వాళ్ళు తన సొత్తులు పెరిగితే కూడా అది కూడా అభివృద్ధి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏమి అంటే జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అని 4 భావాలు చెప్పి ఆ తర్వాత ఇంకొక భావం చెప్తారు, అపక్షీయతే అని చెప్తారు అన్నమాట. క్షీణించిపోవడం అనేది ఏతేనైవ వ్యాఖ్యాతః ప్రతిలోమం అని అక్కడ అర్థం రాస్తారు. ఇంతకుముందు చెప్పేం కదండి, క్షీణించడం అంటే ఏమో దానిని కూడా కాస్త రివర్స్లో ముందు చెప్పిన అభివృద్ధిలాగే అర్థం చేసుకోండి అన్నారు. అంటే ఒక వ్యక్తి చిక్కిపోయి శల్యం అయిపోయాడు అనుకోండి, పాపం బాగా చిక్కిపోయాడు, బాగా పాడైపోయాడు అని అంటారు. కొన్ని సందర్భాల్లో అతడు మాత్రం అంత పుష్టిగానే కనిపించవచ్చు, కానీ పాపం అతడి సంపదలో అతని వారో మిగతా దేనికైనా కష్టం వచ్చిందనుకోండి, అతడితో సంబంధం ఉన్నటువంటి రిలేటెడ్ థింగ్స్ అంటారు కదా, సాంయౌగికములైన అర్థములు అంటే అవి, ఆ రిలేటెడ్ థింగ్స్కి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అది కూడా ఇతడికి క్షయంగానే లోకంలో వ్యవహారం. కనుకనే మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం ఏమనంటే, లోకంలో ఒక సందర్భంలో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి అతి సున్నితమైనది అతి మృదువైనది ఏది అని ఒకానొక చర్చ చేసిన సందర్భంలో చెప్తారు, సజ్జనస్య హృదయం నవనీతం. ఇది కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కొంతమంది పెద్దలు అన్నారట, నవనీతం అన్నారట, నవనీతం కంటే గొప్పది సజ్జనుల యొక్క హృదయం అన్నారట. అబే, ఆ సజ్జన హృదయం కూడా నవనీతం లాంటిదేనండి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు అన్నారు. ఓహో, సత్పురుషుల హృదయం, మంచివాళ్ల మనస్సు వెన్నపూసలాగా మెత్తగా సున్నితంగా ఉంటుంది, బానే ఉంది కదా అని అనుకున్నారట ఆ నిర్ధారకులు. ఇంతలో ఒకరు వచ్చి చెప్తారట, అబేబే అది తప్పండి అన్నారట. ఎందుకని అన్నారు, వెన్నపూసకి వేడి తగిలితే అది కరుగుతుంది, అదేమంత పెద్ద గొప్ప కాదండి. తనకు తాపం వచ్చినప్పుడు తను కరగడం అని కంటే తన వారికి తాపం వస్తే, ఎక్కడో తాపం వస్తే తాను కరిగిపోతుందండి సజ్జనుని యొక్క హృదయం, దీనికి దానికి పోలికేముందండి అని చెప్పారన్నమాట. వెన్నపూస తన వరకు తాపం వచ్చేంత వరకు ముద్ద కట్టి అలాగే ఉంటుంది, కానీ సజ్జనుని హృదయం అలా కాదు. ఎదుటివారికి తాపం కలిగితే తాను ఆ చిక్కబట్టుకుని ఉండలేకపోతుందన్నమాట. గమనించండి, యద్వదంతి కవజ తదలీకం, సజ్జనుని యొక్క హృదయం నవనీతం, ఇవి రెండు ఒకటే అని అనడం అది అబద్ధమండి, అది న్యాయం కాదు. మరేమి, అన్యదేహ విలసత్పరిపాకాత్, ఇతరులకు కలిగినటువంటి తాపం వల్ల వారు బాధపడుతూ ఉంటే ఆ తాపాన్ని చూసి సజ్జన ద్రవతి, సత్పురుషుడు కరిగిపోతాడు అండి. నో నవనీతం, నవనీతం అలా కాదండి, అక్కడ పొయ్యి వెలిగిస్తే ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి నవనీతానికి ఆ తరుగుదల రాదండి అని చెప్పారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతంలో వశిష్ఠుల్ని బాధించాలి అని టార్గెట్ అయితే విశ్వామిత్రుల వారికి ఆ బాధ మరింత అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసు అన్నమాట. ఇది మన ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. భార్యో, పిల్లలో, లేకపోతే తండ్రో, తల్లో, లేకపోతే నిజంగానే భర్తో తనకి బాగా ప్రేమపాత్రమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకోండి, తనకు కోపం వచ్చింది అని అనుకోండి, వారిని సాధించడానికి ఏం చేస్తారండి, అన్నాలు మానేస్తారు. పాపం వారు వచ్చి, అలా కాదే, నా మాట వినవే, ఒక్క ముద్ద తినవే, నీరసం వస్తుందే, బతిమాలుతారు. భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మరొకరు కావచ్చు, లేకపోతే ఇంకా కోసుకోవడాలు వగైరాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమంటే, తినకపోతే తన కడుపులో ఆకలి బాధ ఒక రకంగా ఉన్నా, ఈ బాధ చూసి తట్టుకోలేని ఆ భర్తో, లేకపోతే తల్లో, తండ్రో, పెద్దలో ఎవరో ఉంటారు కదా,
వారు గిలగిలలాడితే ఈ పగ చల్లారుతుంది అన్నమాట. అంటే తనని కోరుకునే వారిని బాధించడం కోసం తనని బాధించుకుని ఈ బాధ చూడలేక వాళ్ళు తట్టుకోలేక ఉన్న స్థితిలో సాధించేటటువంటి దుర్గుణం ఉందే, అది మహా చెడ్డది చెప్తారు. ఎందుకంటే అపథ్యభోగేషు యథాతురాణం, రోగులు ఉన్నారనుకోండి, వారికి తినకూడని దానినే తినాలి అని అనిపిస్తూ ఉంటుందట. స్పృహ యథార్థేషు అతి దుర్గతానం, చెడిపోయిన వారు సన్మార్గంలో ప్రయత్నించలేక చతికిలబడిపోయిన వారికి ఎలా దొడ్డిదారిలో మనం సంపదలు కూడబెట్టగలమా అనిపిస్తుందట. మరి ఇంకా దుర్మార్గులు దుష్టులు ఉన్నారనుకోండి, వారికి ఈ ఆకలి బాధలో లేకపోతే డబ్బు సమస్యలో వగైరాలో లేకపోయినా కూడా పరోపతాపేషు స్పృహ యథా ఖలానాం అంటారు. పరోపతాపేషు యథా ఖలానాం, దుర్మార్గులకు దుష్టులకు దుర్బుద్ధితో ఉన్న వారికి ఇది అది అనే తేడా ఏమీ లేదండి. ఒకరిని పీడించి ఆనందించడం, తన లోపల ఉన్నటువంటి దురహంకారాన్ని తృప్తిపరచడం అనే దానికి తెగబడతారండి. ఇదే రీతిగా స్త్రీణాం తథా చౌర్య రథోత్సవేషు, చెడిపోయినటువంటి వారు ఎప్పుడు ఏదో దొంగతనం ద్వారానైనా సరే అనుకున్న దానిని సాధించుకోవాలి, కూడబెట్టుకోవాలి, పొందాలి అని, ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి అని, ఎప్పుడు ఉత్సవాలు చేసుకుంటూ పండగలు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటారు తప్ప, ఏదో ఒకనాడు అనుకున్న వేళటికి ఆ భర్త ఇంటికి రాలేదనో, లేకపోతే ఇంకా ఏదో కలిసి రాలేదనో, మరొకటో ఆ మూడ్ స్పాయిల్ అయిపోయింది అని బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ సందర్భంలో తమాయించుకోలేని పరిస్థితులు వస్తాయండి. ఇది చాలా చెడ్డ గుణం. ఆ చెడ్డ గుణాన్ని తుడుచుకోకపోతే ఈ మాదిరిగా అయిపోతుంది. ప్రస్తుతంలో మనం ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే, ప్రతాపమాత్రోపనతాః విభూతజః చిరన్నతిష్ఠంతి పరోపతాపినాం అని చెప్తున్నారు అన్నమాట. అవతలి వ్యక్తులను పీడించి ఆనందించేలాంటి మనస్తత్వం ఉన్న సందర్భంలో కాస్త కొద్దిసేపు వారి చెయ్యి పై చెయ్యిగా ఉన్నా అది ఏమాత్రం మిగలదు అంటారనమాట. ఇక్కడ ప్రకృతంలో ఆ సన్నివేశం చూస్తే ఆ విశ్వామిత్ర ప్రతాపం వల్ల అదంతా కూడా దగ్ధమైపోయి ఒకానొక బూడిద కుప్పలాగా మిగులుతుంది అన్నమాట. ఒకానొక అంటే విత్తు నాటిన మొలవని నేలలాగా తయారైపోతుందన్నమాట. దాన్ని ఊషర క్షేత్రం, చౌడు నేల అని పిలుస్తారు. చాలా బాధాకరంగా ఉండే విషయం. ప్రస్తుతంలో వశిష్ఠుల్ని హింసించాలి అనుకున్న వ్యక్తి వశిష్ఠులకు ఏది ప్రియాతి ప్రియమో దాన్ని హింసించి దాన్ని దగ్ధం చేసి వశిష్ఠులకు ఆ బాధ కలిగేలాగా చేస్తున్నారు అన్నమాట. కనుక తతోగత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివ యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధంచ అస్త్రతేజస. అలా అదంతా కూడా నిర్దగ్ధమైపోయిన సందర్భంలో, ఇంతకుముందు నిరుక్తంలో మనం చెప్పుకున్నట్లుగా ఆ దాహమంతా, ఆ బాధ అంతా తనదిగానే అనుభవిస్తున్నటువంటి వశిష్ఠులు చూసి తట్టుకోలేక విలవిలవిలలాడిపోతారు. ఉదీర్యమాణం అస్త్రం తత్ విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రధృతాః భీతాః మునజః శతశః దిశః. బిలబిలబిలబిలమంటూ ఆ తాపాన్ని తట్టుకోలేని స్థితిలో విలవిలలాడేటటువంటి ఆ ముని బాలకులు, ముని పత్నులు, మునులు వీరందరూ దండక మండలాదులు చేతపట్టుకుని ప్రాణాలు దక్కించుకుంటూనే చాలు అన్నట్లుగా ఆ ముని కూడలిలోంచి, ఆశ్రమాల్లోంచి, పర్ణశాలలోంచి గబగబా బయటకు వచ్చేస్తున్నారట. ఎలా? వందలాది మంది, ఎటు చూసినా ఆర్తనాదాలు, ఎటు చూసినా హాహాకారాలు, ఎటు చూసినా వలస కోసం పారిపోయేటటువంటి ఆ భయభ్రాంతులైనటువంటి ఆ మునిగణమే కనిపిస్తోంది అన్నమాట. ఆ ఆశ్రమంలో మునులంతా కూడా ధీమతః విశ్వామిత్రస్య, ఇలా పగ సాధించాలని తెగబడేటటువంటి ఆలోచనతో ఉన్న ఆ విశ్వామిత్రుడి ద్వారా ఉదీర్యమానమైనటువంటి ప్రయోగింపబడేటటువంటి ఆ అస్త్రజాతాన్ని, అస్త్ర సముదాయాన్ని అంతని గమనించి శతశః వందలాదిగా దిశః విప్రధృతాః, ఇది తూర్పా పడమరా అనే మాటలు భేదం లేకుండా పారిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి అని ప్రయత్నిస్తున్నారట. ఆ సందర్భంలో పాపం ప్రతి దగ్గర చూస్తుండే సన్నివేశమే కదా. కొందరు సామాన్యులు, ఉదాసీనులు ఉండొచ్చు, కొంతమంది అంతరంగికులు ఉండి ఉండవచ్చు. ఆ సామాన్యులు అంటే సాధారణంగా ఆశ్రమం బాగుంది అని అక్కడ తపస్సు చేసుకునేవారో, లేకపోతే ఆ పక్షులో వగైరాలో, అవన్నీ కొన్ని రకాల తెగలు పారిపోయినా మరికొన్ని ఇంకా అంటిపెట్టుకుని ఉన్నాయట ఆ వశిష్ఠుల వారిని. వశిష్ఠస్య చ ఏ శిష్యాః తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతాః నానాదిభ్యః సహస్రశః. ఎంతవరకు అంటిపెట్టుకోగలుగుతాయండి పాపం? క్షణం
ఎంత వాసుదేవ 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 ఎంత ప్రాణభక్తి ఉన్నా, ఎంత స్వామి భక్తి ఉన్నా, ఈ మాట కూడా నిజమేనండోయ్, ఆ స్వామే ప్రాణం అని అనిపిస్తుంది ప్రేమ అతిశయిస్తే. కానీ నిజంగానే తట్టుకోలేని ప్రాణబాధ వస్తే మరి ప్రాణాలు దక్కించుకోవాలి అని ప్రయత్నిస్తారు కదా. ఆ సందర్భంలో అంత ఆంతరంగికులుగా విడిచిపెట్టకుండా వెన్నంటి ఉన్నటువంటి ఆ పరివారం కూడా వశిష్ఠస్య శిష్యా ఏ, ఆ వశిష్ఠ మహర్షికి ముఖ్యులుగా ఉన్నటువంటి ఆ శిష్యులు కూడా విద్రవంతి, పరుగో పరుగు అన్నట్లుగా ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్నారట. అదే మాదిరిగా గమనించండి, వారి కంటే కూడా వారు వెళ్ళిపోయినా మేము వదలముగాక వదలం అని అంటిపెట్టుకుని ఉన్నాయి పాపం. ఆ అలవాటు పడినటువంటి ఆ లేళ్ళు, కుందేళ్ళు, ఆ పక్షులు, ఆ చిలుకలు అవన్నీ తథైవ మృగపక్షిణశ్చ, ఎంత బాగా చెప్తున్నారో. ఒక రకమైనటువంటి వారందరూ కూడా ముందుగా పారిపోయారు. ఆ తర్వాత అంతరంగికులు విదిలిపెట్టి వెళ్ళిపోయారు. విదలలేక ఆ తాపాన్ని తట్టుకోలేక పాపం రెక్కలు టపటపా పటపటా కొట్టుకుంటూ ఆ పక్షులు, ఆ మృగములు అవి కూడా పాపం వశిష్ఠ మహర్షిని విడిచి ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి వచ్చింది. మృగపక్షిణశ్చ భయాద్భీతా, ఎంతలా చెప్తారో గమనించండి. భయము వల్ల భయపడిన వారై అన్నారు. అదేంటండి భయపడిన వారై అంటే చాలు కదా. భయము వల్ల భయపడడం అంటే భయంకరమైనటువంటి ఆ అస్త్రజాతం అంతా పెద్ద భూతంలాగా, ఏదో దీపావళికి పిల్లలు టపాసులు కాల్చుకుందాం అనుకున్న సందర్భంలో మనం పెట్టుకున్నటువంటి ఆ సజ్జలో, ఆ గంపలోనే నిప్పురవ్వ పడితే అది ఒకానొక దిక్కు నిర్దేశం వగైరాలు ఏమీ లేకుండా తలో దిక్కుకి వెళ్ళిపోయి అంత విధ్వంసం సృష్టించే సందర్భం ఉంటుంది కదండి. ఆ మాదిరిగా ఉంది ఆ వాతావరణం. ఎటు మూల నుంచి వస్తుందో, ఎలా దహించేస్తుందో తెలియని సందర్భంలో మృగపక్షిణశ్చ భయాద్భీతా, ఈ భయంకరమైనటువంటి అస్త్ర సముదాయము నుండి భీతా భీతిల్లిపోయి నానాదిభ్య సహస్రశ విద్రవంతి, వందలాది మంది వెళ్ళిపోయారని ఇంతకుముందు చెప్పారు. పాపం అంటిపెట్టుకున్న వారు వేలల్లో ఉన్నారన్నమాట. ఆ వేలాదిగా వారందరూ కూడా తరలిపోయారు. క్షణకాలంలో వశిష్ఠస్య ఆశ్రమపదం శూన్యమాసీన్ మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీతు ఇరిణ సన్నిభం. ఒక్క క్షణకాలం నిశ్శబ్దం ఆవరించింది అట. మరి రై రై మని ఆ అస్త్రాన్ని విడిచిపెట్టేటువంటి ఆ గందరగోళం లేదా? ఇప్పుడు అణిగిపోయింది. ఎందుకని? విశ్వామిత్రులు వేయడం ఆపేరు అని తేటతెల్లం అయిపోతోంది కదా. ఎందుకని? అక్కడ అంతా ఖాళీ అయిపోయింది, అదంతా నిర్జన ప్రదేశం అయిపోయింది, అదంతా శూన్యమైపోయింది. ఏదో దినపత్రికల్లో చూసేలాంటి సందర్భాల్లో ఒకానొక సందర్భంలో అణుబాంబు యొక్క ఏదో పలానా దాని యొక్క విస్ఫోటనం వల్ల అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఇలా అయిపోయింది అని చెప్తూ ఉంటారే, అలా వల్లకాడుగా మారిపోయేదానికంటే ముందుగానే వారందరూ కూడా పరిగెత్తి పారిపోయిన సందర్భంలో ఆశ్రమాలన్నీ ఉన్నట్లుగానే అలా బూడిద కుప్పలుగా మిగిలిన ఆ సందర్భంలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది అట. అంటే వశిష్ఠులకు సాంయౌకికములైన రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అక్కడి నుంచి తరిమేసి ఏకాకిగా నిలబెట్టిన ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ఒక్క క్షణకాలం గ్యాప్ ఇచ్చాడనమాట, అంతరాయం కలిగించాడనమాట. మహాత్ముడైనటువంటి ఆ వశిష్ఠుడు ఆశ్రమపదం, ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమపదం శూన్యమాసీదు. ఇక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు ఎంత బాగా అంటే దాని పేరే ఆశ్రమం, శ్రమ నివర్తకం అని. ఈ సంసారంలో తట్టుకోలేని బాధలు, రకరకాల సమస్యలు ఇవన్నీ ఇలా వేధించి పీడించి బాధిస్తూ ఉంటే ఏదో కాసేపు ప్రశాంతంగా గడుపుదామని ఏ సాయంకాలం పూటో దేవాలయానికి వెళ్ళిన వ్యక్తులకు వారి భావన ఎలా ఉంటుందో, హాయిగా ఎలా అనిపిస్తుందో ఆ రకంగా శ్రమ నివర్తకమైన చోటు అది. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ పదం అంటే ఆ మానసికమైన బాధల్ని, తాపాల్ని, ఆ రకమైనటువంటి ఆందోళనలను పోగొట్టేటటువంటి సార్థకమైన నామధేయం కల ఆ మున్యాశ్రమాన్ని ఒకానొక కోపం, ఒకానొక పగ, ఒకానొక ద్వేషం ఆ బోర్డు తిప్పేసినట్టుగా తిరగేసేసిందన్నమాట. అక్కడ అంతా కూడా బీభత్సం అన్నట్లుగా అయిపోయింది. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ స్థానం అంతా కూడా శూన్యమాసీతు, నిర్జనమైనటువంటి అరణ్యంగా మారిపోయింది అట. ముహూర్తం నిశ్శబ్దమివ ఇరిణ సన్నిభం ఆసీతు అన్నారు. ఒక్క కొద్దిసేపు క్షణకాలం, క్షణం అంటే మనం అనుకునేటటువంటి క్షణం కాదు, కొద్దిసేపు అదంతా కూడా నిశ్శబ్దం ఆవరించింది అని చెప్తారు. ఆ సందర్భంలో
వదతో వై వసిష్ఠస్య మాభైరితి ముహుర్ముహు నాశయాం యద్య గాధేయం నిహారమివ భాస్కర. పాపం వసిష్ఠుల వారు తట్టుకోలేక అప్పుడు చెప్తారు. వసిష్ఠుల వారికి ఈ క్షణం వరకు ఎక్కడా కోపం వచ్చినట్లు మనం గమనించలేదండి. శబలను అంతల్లా కూడా హింసిస్తున్నా వసిష్ఠుల వారు స్పందించలేదండి, బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ బాధ కోపంగా పరిణమించింది అన్నమాట. చెప్తున్నారు వారందరికీ కూడా మరి ఆశ్రయించిన వారికి అభయం ఇవ్వాలి కదండి. వదతో వై వసిష్ఠస్య, ఆ వసిష్ఠుల వారు అలా కనిపించిన వారందరికీ అలా అలా చెప్తూనే ఉన్నారు. మాభైహి ఒరే భయపడద్దర్రా, నేనున్నాను, నేను కాచుకుంటాను, నేను అండ మీకేం పర్వాలేదు అని అంటున్నారు. మాభైహి ఇది ఎన్నిసార్లండి? ముహుర్ముహు కాలు కడుపు పట్టుకుని పాపం వారిని బ్రతిమాలుతూ ఉంటే వశిష్ఠ మహర్షి యొక్క మాటను పట్టించుకుని ఇక్కడే ఉంటే ఏమో దగ్ధమైపోతామేమో. వీరా ఒక్కరు చేతిలో జపమాల, నోటిలో ఆ నామస్మరణ. కానీ ఇలాంటి సందర్భాల్లో కాస్త యుక్తో లౌక్యమో ఆలోచించి జీవనాన్ని రక్షించుకోవడమే మేలు కదా అని అనిపిస్తుంది కదండి. అక్కడ కూడా వ్యాఖ్యానంలో రాస్తారు షష్ఠీ చానాదరే అని. వాల్మీకి మహర్షి షష్ఠీ ప్రయోగం చేశారు. అంటే ఇలా బతిమాలుతున్నటువంటి ఆ వశిష్ఠుల వారిని కూడా ఆ మాట నమ్మలేక, వారి మాటకి కట్టుబడలేక, దానిని పట్టించుకునే స్థితిలో లేక అనాదరే షష్ఠి అన్నమాట. వారందరూ కూడా పారిపోయారట. వదతో వై వశిష్ఠస్య మాభైరితి ముహుర్ముహు. ఏమని చెప్తున్నారండి? భయపడకండి అని చెప్తూ ఆ వెళ్ళిపోయే వారికి వినిపించేలాగా ఇంకా గట్టిగా బిగ్గరగా అరుస్తున్నారట. నాశయాం యద్య గాధేయం. ఈరోజు ఈ గాధేయుడి, ఈ కౌశికుడి, ఈ విశ్వామిత్రుడి, ఈ పార్థివుడి పని పడతానర్రా నేను. మీరు కంగారు పడకండమ్మా, ఒక్క క్షణం అలా నిలదొక్కుకోండి అని అలా వేడుకోలుగా చెప్తూ ఉంటే అక్కడ ఒక పోలిక కూడా చెప్పారు. నిహారమివ భాస్కర అంటారు. ఒకానొక శీతాకాలపు సమయంలో ఒకానొక రాత్రి పూట మనం ప్రయాణం చేద్దామంటే ఏ కాస్త కన్ను కానకుండా కప్పేసేలాంటి మంచు కూడా సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి అంత మటుమాయమైపోతుంది కదా. అంటే అంత చాలా అద్భుతంగా చెప్తారు ఒక దగ్గర. నీహారేణ ప్రావృత జల్ప్యాచ సుతృప అని వేదం ఒక దగ్గర పోలిక చెప్తుంది. స్వామి సమయం రైటేనా? చెప్తుంది. అంటే అది పట్టుకుందామంటే చిక్కదు, చేత్తో పక్కకి జరిపేద్దాము అంటే పోదు, పోనీ ఇది లేదు కదా అని చెప్పి ముందుకు వెళ్ళిపోదాము అంటే కన్ను కప్పేస్తుంది. ఆ మాదిరిగా అండి మంచు అంటే చాలా ప్రమాదకారి అని అక్కడ వేదం చెప్తుందన్నమాట. నీహారేణ ప్రావృతా జల్ప్యాచ అసుతృప ఉక్తశాసశ్చరంతి. మళ్ళీ అదో పెద్ద ప్రకరణం. సరే, ప్రస్తుతంలో మంచు అనేది అలాంటిది రా నాయనా. ఆ మంచు తాత్కాలికంగా కప్పేస్తుంది, కానీ సూర్యుడు ఉదయిస్తే అది ఎంత మాత్రం ఆగలేదు. నేను కనుక నా క్రోధాగ్నితో ఒక్క క్షణకాలం స్పందించాను అంటే అది వెంటనే మటుమాయమైపోతుంది. కనుక భాస్కర, సూర్యుడు ఉదయించినంత మాత్రం చేతనే నీహారం, ఆ మంచు ఏ రకంగా తొలగిపోతుందో, ఆ సూర్యుడు నీహారాన్ని, మంచుని ఏ రకంగా తొలగించేస్తాడో తన వెలుగుల చేత, తన ప్రతాపం చేత, తన తేజస్సు చేత, అలా నా తేజస్సు చేత ఈ విశ్వామిత్రుడి దురాగతాన్ని తుత్తునియలుగా చేసేస్తాను, మీరు కాస్త ఓపిక పట్టండి అని చెప్తున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేని ఆ ప్రియమైన వర్గం, అస్మరీయ వర్గం అంతా కూడా పారిపోయిందట పాపం. ఏవముక్త్వా మహాతేజా వశిష్ఠ జపతాంబర విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదమబ్రవీతు. ఒక పక్క ఈ వశిష్ఠ మహర్షి ఇంతలా చెప్తున్నారు, ఒక పక్క బెంబేలెత్తిపోతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వారంతా పారిపోతున్నారు. ఎదురుగా విశ్వామిత్రుడు నిలబడ్డాడు. విశ్వామిత్రుడి కేసి చూసి ఒక్క మాట చెప్తారు వశిష్ఠులు. మహాతేజాహ, వశిష్ఠ మహర్షి తన తపఃప్రభావం వల్ల, తన నియమ నిష్టల వల్ల, తన మహిమ వల్ల ఆ ముఖం గొప్ప తేజస్సుతో అలా వెలిగిపోతుందట. ఇంతకుముందు ఎన్నడూ చూడని ఒకానొక రకమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనేటటువంటి ప్రయత్నంలో ఉన్న ముఖం అది. మహాతేజాహ. ఆ క్షణానికి కూడా మాటకి మధ్యలో కూడా మనస్సు జపాన్ని విడిచిపెట్టలేదట. జపతాంబరః, అలా నామ జపం చేస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయమూర్తి వశిష్ఠ ఏవం, ఈ విధంగా తన వారిని అందరినీ గూర్చి ఉక్త్వా పలికి తదా విశ్వామిత్రం సరోషం ఇదం వాక్యం అబ్రవీతు అన్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుని ఉద్దేశించి
చాలా కోపంతో ఒకానొక మాట చెప్పారట. చెప్తారు నీతి పెద్దలు ఎంత గొప్పగా అంటే, చీటికి మాటికి అడపాదడపా కోపం తెచ్చుకునేలాంటి కోపిష్ఠుల యొక్క కోపానికి పెద్దగా విలువ ఉండదండి. అది అలా ఎగిరెగిరి చతికిల పడడమే. కానీ సాధుజనులకు కోపం వస్తే ఆ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి అని చెప్తారన్నమాట. ఇప్పుడు ఇలాంటి స్థితిలో వశిష్ఠుల వారిని ఇంతలా కష్టపెట్టి ఆశ్రమవాసులందరినీ కూడా నిలువ నీడ లేకుండా చేసినటువంటి ఆ విశ్వామిత్రులు తన పంతం నెగ్గింది అని సంబరపడేటటువంటి ఆ క్షణాల్లో ఆ విశ్వామిత్రుల వారుని వశిష్ఠుల వారు హెచ్చరిస్తున్నారు. ఆశ్రమం చిరసమృద్ధం యద్ వినాశితవానసి దురాచారోసి తన్మూఢ తస్మాత్వన్న భవిష్యసి అని చెప్తున్నారు. ఓరి దుర్మార్గుడా, ఎంతకాలమో యుగయుగాలుగా రకరకాల శ్రమల కోర్చి ఎన్ని విధాల కష్టాలనైనా భరించి సహించి తట్టుకుని దీన్ని ఇంతలా అభివృద్ధి పరిచాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నా అంతటి వానిగా లోకంలో కోరుకునేటటువంటి ప్రతి వ్యక్తికి వీరు నావారు అనే భావనతో వీరందరూ ఈ పుణ్యాన్ని పంచేలాగా తయారు చేశాను. ఆశ్రమం చిరసమృద్ధం. ఇంతలా తయారు చేయడానికి ఎంతకాలం పట్టిందో తెలుసురా నీకు? ఒక దగ్గర అంటారు, చాలా అద్భుతమైన న్యాయం. అశక్తోహం గృహారంభే శక్తోహం గృహభంజనే. ఒకరిని నాకు చాలా వచ్చు, చాలా తెలుసు, నేను బాగా చేయగలను అని విర్రవీగుతూ ఉంటే అడిగారట, అయ్యా నాకు ఇల్లు లేదండి, కాస్త కట్టించి పెడతారా? అబ్బే అది నా వల్ల కాదండి. అశక్త అహం గృహారంభే. నాకు ఎంతో సామర్థ్యం ఉంది, కానీ ఇల్లు కట్టించేదానికి ఉపయోగించే సామర్థ్యం కాదు. మరేమి అంటే శక్తోహం గృహభంజనే. కొంప కూల్చేయమంటే క్షణంలో కూల్చేయగలుగుతానండి నేను అన్నట్ట. ఓరి దుర్మార్గుడా అనుకున్నారన్నమాట అవతలి వారు. అలాగా ఇంత చిరసమృద్ధమైనటువంటి ఆశ్రమాన్ని క్షణకాలంలో బూడిద చేసేసేవే నీకు చేతులు ఎలా వచ్చాయిరా? ఆశ్రమం చిరసమృద్ధం యద్ వినాశితవానసి. నాశనం చేసేసేవే. అయ్యో దురాచారోసి. నీ ప్రవృత్తి, నీ స్పందన, నీ తీరు, నీ చేష్ట, నీ చర్య చాలా దుర్మార్గంగా ఉందిరా అబ్బాయి. దురాచారోసి తన్మూఢ. ఇంతకీ కారణం ఏమి అంటే నీ మూర్ఖత్వం, నీ దురహంకారం, నీ తెలివి తక్కువతనం. రేపటి రోజున ఏమవుతుందో గమనించలేని నీ స్థితి అంటే నీ దుశ్శీలత. మనం గతంలో కూడా ఈ మాటలు చెప్పుకున్నాం. పరమాత్మ గీతాచార్యులు చెప్పారు అని. ఏమని? మనం ఇప్పుడు చేసేటటువంటి పని వల్ల రేపన్నాడు ఏ ఫలితం వస్తుందో ఆలోచించుకోలేని స్థితిలో లేకపోవడం, అది ఒకానొక దౌర్భాగ్యం. లేకపోతే మన ఓపిక, మన స్థితి, మన శక్తి ఎంత, అవతలి వ్యక్తి శక్తి ఎంత, దాన్ని గమనించుకోలేకపోవడం. లేకపోతే మనకి కావాల్సింది ఏమి, మనం చేస్తున్నది ఏమి అని ఇలాంటి వాటిని విచారించుకోకుండా అన్యాయంగా తెగబడడం అనేది ఒకానొక దుర్మార్గపు బుద్ధి, తామస లక్షణం అని గతంలో మనం చదువుకున్నాం కదా. ఆ మాదిరిగా దీనికంతకీ కారణం ఆ దుష్టమైనటువంటి ఆలోచన కనుక. దురాచారోసి తన్మూఢ తస్మాత్వన్న భవిష్యసి. ఇంకా నువ్వు మిగలవురా అబ్బాయి, నీ సంగతి అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా చెప్పారన్నమాట. కానీ మహనీయులు కదండి వశిష్ఠులు, బ్రహ్మర్షులు కదండి, బ్రహ్మమానస పుత్రులు కదండి, విశ్వామిత్రుల్ని చంపడానికి ప్రాణమొప్పలేదండి. లెక్క ప్రకారం తస్మాత్వన్న భవిష్యసి అంటే ఇంకా నువ్వు మిగలవురా అబ్బాయి, ఇంకా నీకు ఉనికి లేదురా అబ్బాయి అని చెప్పిన సందర్భంలో మరి అన్నమాట అన్నట్లుగా అయిపోవాలి కదండి. సతాం వాచం అర్థ అనుధావతి. మహాత్ములు అంటే అయిపోతుంది అన్నారు కదండి. మరి బ్రహ్మర్షులు చంపడానికి మనస్సు రాదు కదండి. మరి చంపకుండా అన్నమాటను ఎలా నెగ్గించుకున్నారు, అది లోక కళ్యాణంగా ఎలా పరిణమించింది అనే మాటను మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. వశిష్ఠుల వారు చాలా కోపంతో ఇంతటి వినాశనానికి కారణమైన విశ్వామిత్రుణ్ణి నువ్వు లేకుండా చేస్తాను అని అన్నారు. ఆ మాట నెగ్గింది. కానీ విశ్వామిత్రులు సజీవంగానే ఉన్నారు. అది లోకోపకారానికి అయ్యింది. మీలో చాలామందికి తెలిసిన మాటే. తెలిసిన దాన్నే మరొకసారి వివరించుకుని ఆనందపడదాం. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల లోకంలో ఎవరికి ఏ కష్టాలు లేకుండా, కష్టాలకి కారణమైన పాపాలు లేకుండా, పాపాలు చేయడానికి కారణమైన దుర్బుద్ధులు లేకుండా, సత్ప్రవర్తనతో తన ఇంటిని రామరాజ్యంగా తీర్చిదిద్దుకునేటటువంటి ప్రేమాభిమానాల్ని కలిగించమని రామచంద్ర ప్రభువుని వేడుకుంటూ హరయే నమః. స్వస్తి. ఆచార్యుడు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతో గత్వా ఆశ్రమ పదం
ఆశ్రమపదం ముమోచాస్త్రాణి మమోచాస్త్రాణి పార్థివః యైస్తత్ తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా ఉదీర్యమాణం అస్త్రం తత్ విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రధృతాభీతాః మునయః శతశో దిశః వసిష్ఠస్య చ ఏ శిష్యాః తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతాః నానాదిగ్భ్యః సహస్రశః వసిష్ఠస్య ఆశ్రమపదం శూన్యమాసీత్ మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీత్ ఇరిణ సన్నిభం వదతో వై వసిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః ఏవముక్త్వా మహాతేజాః వసిష్ఠః జపతాంబరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదమబ్రవీత్ ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి దురాచారోసి తన్మూఢ తస్మాత్వం న భవిష్యసి ఇత్యుక్త్వా పరమక్రుద్ధః దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివ అపరం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే పంచపంచాశః సర్గః పరమేశ్వరుని వరంతో దివ్యాస్త్రాలు పొందినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చి తన అస్త్రశస్త్ర పరంపరలతోటి ఆ వశిష్ఠాశ్రమాన్ని నాశనం చేసి ఎడారిలాగా మార్చేశాడు. అక్కడ ఉన్నవారందరూ కూడా హింసకు గురై అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి మరలా విశ్వామిత్రుడికి కూడా రాబోతూ ఉన్నది. మరి ఎందుకు అంటే మరి సాధువులైనటువంటి వారిని కనుక హింసించినట్లయితే ఎప్పుడూ కోపము రానటువంటి వారికి కనుక కోపం వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తరువాతి సర్గలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇదే విషయాన్ని పరమాత్మ మహాభారతంలో కూడా చెప్పారు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకబోవు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కౌరవ సభలో బోధిస్తాడు. కౌరవులందరికీ కూడా ధర్మరాజుకి కోపం రాదు అనుకుంటున్నారేమో. ఎప్పుడూ కోపం రాని వాడికి కనుక కోపం వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఎవరు ఊహించలేరు అని పరమాత్మ కూడా చెప్పారు. మరి అదేవిధంగా
అత్యంత సాత్వికమూర్తి అయినటువంటి వశిష్ఠ మహర్షికి కూడా ఈ సమయంలో మరి కోపం వచ్చింది. ఆ తరువాత వశిష్ఠ మహర్షి తన బ్రహ్మ తేజస్సుతోటి ఏం చేశారనే విషయాన్ని మనం తరువాతి సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుఃసైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం